ఒక అవినీతితో నిండిపోయిన సమాజం. ఆ సమాజంలో రోజు రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్న సిద్ధార్థ అండ్ అతని ఫ్రెండ్స్. మనం చూస్తూ ఉండిపోవటం తప్ప ఏం చెయ్యం అని రగిలిపోతున్న సిద్ధార్థ ఒక సమస్య మీద తిరగబడ్డాడు. కానీ అటు తిప్పి ఇటు తిప్పి సిద్ధార్థని కేసులో బుక్ చేశారు. అందరూ తిట్టారు, కొట్టారు. నిజాయితీగా ఉండాలని చెప్పావు కానీ అలా ఉంటే తప్పంటున్నారు అని సిద్ధార్థ తనకి ఇన్స్పిరేషన్ అయిన ఒకరిని అడుగుతాడు. సమాజాన్ని మార్చడానికి సేనాపతి, అదే మన భారతీయుడు తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. అప్పుడు వచ్చాడో లేదా అప్పటికే ఉన్నాడో కానీ రకరకాల గెటప్స్ వేసుకొని మన భారతీయుడు అందరినీ మర్మకల చేస్తున్నాడు. ఈసారి కొడితే ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉండిపోతున్నారు, కదలకుండా మెదలకుండా. ఏంటో ఒక స్టాండర్డ్ టెంప్లేట్ లాగా ఉంది ఈ కథ స్క్రీన్ ప్లే. ఇలాగే ఉంటే ఆడడం కష్టమే. ఎన్ని ఫైట్లు, సాంగ్స్, భారీ సెట్టింగ్స్ ఉన్నా విషయం పాతదైతే ఎవ్వరూ ఏం చేయలేరు. చూడాలి శంకర్ గారు ఇదే తీస్తారో లేకపోతే అంతకు మించి తీస్తారో.